ఈరోజు పీవీఎస్కే కుకింగ్లో బ్రెడ్ బజ్జీ చేసుకునే విధానం చూద్దాం. 100 గ్రాముల శనగపిండి తీసుకున్నాను. అందులో అర స్పూను మిరప్పొడి, తగినంత సాల్టు, జీలకర్ర, కొద్దిగా సోడా ఉప్పు, కొంచెం గరం మసాలా అన్నీ వేసుకున్నాము. గరం మసాలా ఒక 1/4 స్పూన్ వేసాను. కొద్దిగా సోడా ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి. ఇది చాలా బాగుంటుంది. ఒక్కటి తిన్నట్టు ఉంటుంది. పిల్లలు బాగా తినేస్తారు. బజ్జీలు పిండి ఎట్ట కలుపుకుంటాము, ఉండలు లేకుండా కొంచెం జారుగా కలుపుకోవాలి, బజ్జీలకి వేసుకున్నట్టు. పుదీనా, కొత్తిమీర, పుదీనా 2 వేసుకోవాలి. పుదీనాని కూడా వేసాను నేను. పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, ఒక 1/2 ఇంచు అల్లం ముక్కలు ఇలాగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. పచ్చిమిరపకాయలు వేసాను. కొద్దిగా నీళ్ళు వేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని బ్రెడ్ పైన పూసుకొని బాగా అంతా స్పూన్తో ఇలా సర్దుకోవాలి. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి బ్రెడ్ పెట్టుకోవాలి, రెండిటికి పూసుకొని. నేను కలిపిన పిండి 4 వస్తాయండి. 4 బజ్జీలు అంటే ఒక బ్రెడ్ని 2 అలాగే ఇంకొకటి 2, 4 వస్తాయి. ఇప్పుడు ఇలా కోసుకొని మనం కలుపుకున్న పిండిలో ముంచి ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ పోసుకొని వేడి అవుతుంది. అందులో వేసుకున్నాము. ఈ మిశ్రమం కలిపిన పిండిలో ముంచి వేస్తున్నాను. బినబిన ముంచి వేసుకోవాలి. మీరు అన్నీ పెట్టుకుంటే నానిపోద్ది. ఒక్కొక్కటి చేసుకొని వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకటి మధ్యలో పేస్ట్ పెట్టుకొని కట్ చేసుకొని వేసుకోండి. ముందుగా అన్నీ పూసి పెట్టుకుంటే నానిపోయి ఇరిగిపోతుంది పిండిలో వేస్తే. అందుకని ఒక్కొక్కటి రెడీ చేసుకొని వేసుకున్నాక మళ్ళీ ఇంకొకటి రెడీ చేసుకోవాలి. ఇవి చాలా బాగుంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. పీవీఎస్కే కుకింగ్కి సబ్స్క్రైబ్ కొట్టండి. బ్రెడ్ బజ్జీలు చేసి పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీరు తినండి. టమాటా సాస్తో తింటే చాలా బాగుంటాయి ఈ బజ్జీలు. ఒకసారి ట్రై చేయండి ఇలాగా.